మధు రానంటుంది కదా, ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది. తన ఇంట్లో ఉంటుంది, మనందరం వెళదాం పదండి. మీ ఫ్యామిలీలో ఎవ్వరూ గుడికి వెళ్ళకూడదు. సరే అమ్మా, అంకుల్ చెప్పినట్టే చేద్దాం, పదండి. వెళ్ళండి, మీరంతా హ్యాపీగా వెళ్ళండి. నేను వస్తే మీకేంటి, రాకపోతే మీకేంటి, నేనుంటే మీకేంటి, నేను చస్తే మీకేంటి. మీ ప్రోగ్రామే మీకు ముఖ్యం, నా సంగతి ఎందుకు? వదిలేయండి. నన్ను వదిలేసి కట్టుకొని మీరంతా హ్యాపీగా వెళ్ళి షికార్లు చేసి రండి. నేనొక్కదాన్నే ఇంట్లో ఒంటరిగా దిక్కులు చూస్తూ కూర్చుంటాను, ఎక్కిళ్ళు పడుతూ ఏడుస్తూ ఉంటాను. ఏం మాటలే అవి? నువ్వు రానన్నావు, నీ మనసు బాగలేదన్నావు, ఎవరూ రాకూడదన్నట్టుగా అంత నిష్ఠూరంగా మాట్లాడతావేంటే? శుభమా అంటూ గుడికి బయలుదేరితే చావుదాకా వెళ్లే మాటలేంటే? అసలేం జరిగిందే? ఎందుకు అత్తయ్య గారు? పాపం తన మనసు ఏదో బాలేనట్టుంది. తనకిష్టం లేనప్పుడు మనం మాత్రం ఎందుకు గుడికి వెళ్ళడం? తను అంతగా బాధపడుతుంటే వదిలేసి ఎలా వెళ్తాం? అత్త, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, దాన్ని మేం కన్విన్స్ చేస్తాం కదా. నన్నెవరూ కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. నేను రాను రాను రాను, దట్స్ ఆల్. మధు, ఓకే, రిలాక్స్. నీకన్నా మాకు టెంపుల్కి వెళ్ళడం ముఖ్యం కాదు. నిన్ను ఒంటరిగా వదిలేసి సరదాగా వెళ్ళాలన్న కోరిక మాకేం లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాం. ఇవాళ కాకపోతే ఇంకో రోజు వెళ్ళొచ్చు. మంచి రోజులనేవి ఈ 2 నెలల్లో చాలా వస్తుంటాయి. మనం వెళ్ళినా మనసులో మధు మెదులుతూనే ఉంటుంది. ఏదో ఒక టెన్షన్తో టెంపుల్కి వెళ్ళినా మనకి మాత్రం ఏం ప్రశాంతంగా ఉంటుంది? ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవడమే బెటర్. నా కోసం ఎవరూ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మధు 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 ఏదో మంచి జరగబోతుంది అనుకుంటే ఈ ట్విస్ట్ ఏంటి? మధులో ఇంత సడన్ చేంజ్ ఏంటి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? మన ప్లాన్ సక్సెస్, వాళ్ళ ప్రోగ్రామ్ క్యాన్సిల్. నన్ను క్షమించు. నేను గుడికి రానన్నాను, వాళ్ళందరినీ కూడా రాకుండా చేశాను. కారణం ఏంటో నీకు తెలుసు. దయ చూపించాల్సిన వాడివి. నా లైఫ్ ఎందుకింత క్రిటికల్ సిచ్యువేషన్ లో పెట్టావు? నేనేం పాపం చేశానని నన్ను శిక్షిస్తున్నావు? ఫ్యామిలీతో సంతోషాలు పంచుకోవాల్సిన సమయంలో నన్నెందుకు ఏడిపిస్తున్నావు? దుర్మార్గానికి ఎందుకు సహకరిస్తున్నావు? నా బతుకుతో వాళ్ళు ఆడుకుంటున్నారు. నేనేం చేయాలో, ఎలా ఈ గండం నుంచి బయటపడాలో నాకు అర్థం కావడం లేదు. నాన్న నాన్న అని కలవరించేదాన్ని. ఇప్పుడు నాన్న దగ్గర ఏ సమయంలో రూడ్ గా బిహేవ్ చేసి ర్యాష్ గా మాట్లాడి నాన్నని హర్ట్ చేశాను.
తనెంత బాధపడి ఉంటాడో. ప్రేమగా ఆప్యాయంగా నా ఇబ్బంది కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు నేనెంత తప్పుగా ప్రవర్తించాను. సారీ నాన్న, ఐఎమ్ వెరీ సారీ. ప్రాబ్లం ఏంటమ్మా అని అడిగావు కానీ చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నాను. కోరుకున్న నీ ప్రేమని నేనే కావాలని దూరం చేసుకుంటున్న దాన్ని అయిపోయాను. సారీ నాన్న, ఐఎమ్ వెరీ సారీ. ఎలా ఎలా నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి? ఎవరు నన్ను బయటపడేస్తారు? భగవంతుడా, ప్లీజ్ నువ్వే నన్ను కాపాడాలి. అమ్మని, అన్నయ్యని, అమ్మమ్మని అందరినీ హర్ట్ చేశాను. వాళ్ళు నన్ను క్షమించరు, క్షమించలేరు కూడా. అంత తప్పుగా బిహేవ్ చేశాను. ఏదేమైనా నువ్వే నన్ను సరిచేయాలి. అరే, మనం వాళ్ళని గుడికి వెళ్లకుండా ఆపగలిగాం. సీసీ కెమెరాల్లా మన కళ్ళు వాళ్ల మీద ఉంచబట్టే మనం మన ప్లాన్లో సక్సెస్ అవ్వగలుగుతున్నాం. లేకపోతే వాళ్ళు గుడికి వెళ్లేవాళ్ళు, జరగాల్సింది జరిగిపోయేది. వాడు తన మనసులో మాట జననికి చెప్పేవాడు. జనని సంతోషపడి వాడి మార్పుని చూసి పొంగిపోయేది. ఎలాంటి గుణ ఎలా మారిపోయాడ్రా? అవునమ్మా, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎంత చేంజ్ వచ్చేసింది మావయ్యలో. పొడిపోయాడు. వాడు జనని ట్రాప్లో పూర్తిగా పడిపోయాడు. దాని మీద ప్రేమ పెరుగుతూ పోతుంది. ఆ పిల్లల్ని కూడా వాడి పిల్లలని అంగీకరించే పరిస్థితి దాకా వచ్చాడంటే ఇక గుడికి వెళ్ళుంటే జనని ముందు దాని మాటలకి దాని చూపులకి కొవ్వొత్తిలా కరిగిపోయేవాడు. వాళ్ళు ఒక్కటైపోతే మనం ఒంటరి వాళ్ళం అయిపోయేవాళ్ళం. టోటల్గా చేసిన ప్లాన్లన్నీ పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోయేది. మొదటికే మోసం వచ్చేది. ఆ జనని ముందు మోకాళ్ల మీద కూర్చొని దోసిట చాపి అమ్మా దయ చూపించు అని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అందుకే కదా మధును వాడుకున్నాం. కరెక్ట్ మూవ్ ప్లే చేశాం. మధుతో టోటల్గా అందరికీ చెక్ పెట్టేశాం. హవెవర్, ఎన్ని ప్లాన్స్ ఫెయిల్ అయినా ఈ ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్గా సక్సెస్ అయింది. అవునరా, ఇదంతా నీ వల్లే జరిగింది. నిన్ను కరెక్ట్ టైంలో దేవుడు పంపించాడ్రా. ఏదైనా ఇప్పుడు మన చేతిలో ఉన్న ఆయుధం మధు. దాన్ని జాగ్రత్తగా ప్రయోగిస్తూ ఉండాలి. దాని వేలుతోటే అందరి కళ్ళు పొడవాలి. ఎస్, అందుకే కదా దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. అది మన గుప్పెట్లో ఉంది. దాన్నొక భూతంలా క్రియేట్ చేయాలి. అందరి బతుకులు చిందర వందర చేసేయాలి. ఎస్, ఈ నరకం అనుభవిస్తూ బ్రతకలేకపోతున్నాను. ఎవరికి చెప్పుకోలేను. ఈ బాధని నాలో నేను భరించలేను. నాకు దారులన్నీ మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి నేను ఇప్పుడు?